హాయ్ అండి అందరికీ. నేను మీ హారిక జైపాల్. ఈరోజు ఇంకొక ఫ్యాక్ట్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను. సో డబల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి ఇప్పటివరకు ఏ అప్డేట్ రాలేదు అని చెప్పాను కదా. సో ఇప్పుడైతే వచ్చిందనమాట. ఇంకొక వారంలో డబల్ బెడ్రూమ్లు అయితే ఇవ్వబోతున్నారనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ ఒక వారంలో ఇవ్వబోయే డిస్టిక్ ఏది, ఎక్కడ ఇస్తున్నారు, ఏంటి అనేది క్లియర్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు తెలుసు కదా, కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే చివరి వరకు చూశాక ఒక్క లైక్ చేయండి. మీరు ఇచ్చే ఆ ఒక లైక్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అయితే ఈ డబల్ బెడ్రూమ్లు బేస్డ్ దేని బేస్ చేసుకొని ఇస్తారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. అయితే లక్కీ డ్రా అయితే అస్సలే కాదంట. సో ఇప్పుడు క్యాస్ట్ వైజ్ అని కూడా అనుకున్నాము, కానీ క్యాస్ట్ వైజ్ కూడా ఛాన్సెస్ తక్కువ అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు సేమ్ మన పాత క్యాసెటే మళ్ళీ రిపీట్ చేశారు. అంటే సింగిల్ ఉమెన్, వితంతువు ఇలా కేటగిరీ వైజ్గా ఇస్తాను అని చెప్పారనమాట. ఇప్పుడు ఏ డిస్టిక్ ఇస్తున్నారనేది క్లియర్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ వారంలో లబ్ధిదారులకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు కలెక్టర్. సో ఇక్కడ డబల్ బెడ్రూమ్ ఇండ్లు అనేవి అర్హులైన లబ్ధిదారులకే కేటాయిస్తామని చెప్తున్నారు అనమాట. మిగిలి ఉన్న పనులన్నింటినీ ఒక వారం రోజుల్లో కంప్లీట్ చేయాలని జిల్లా కలెక్టర్ సంతోష్ చెప్పారనమాట. అధికారులకు ఆదేశించారు. అట్ ద సేమ్ టైం మన సోమవారం అంటే నిన్న కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్లో సంబంధిత అధికారులతో డబల్ బెడ్రూమ్ పెండింగ్ పనులు పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ మాసం మొదటి వారంలో డబల్ బెడ్రూమ్ ఇండ్లు సముదాయాలను ప్రారంభోత్సవం చేసే విధంగా మిగిలి ఉన్న అన్ని పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారనమాట. సో మిగిలి ఉన్నవి ఏంటివి, మనకు 5 lakhs ఇస్తా అన్నారు కదా, అట్లే ఇవ్వచ్చు కదా. మీరు చేసే పనులు ఏంటివంటే ఇప్పుడు కనెక్షన్స్ కావాలి కదా, డ్రైనేజ్ కనెక్షన్స్, ఇంకా ఎలక్ట్రిసిటీ కనెక్షన్, వాటర్ కనెక్షన్, ఇవన్నీ అన్నిటికీ ఇవ్వకపోయినా మెయిన్ లైన్ అయితే వేసి ఉండాలి కదా. సో అవన్నీ కంప్లీట్ చేసిస్తే తర్వాత మీరు కనెక్ట్ చేసుకోవడం చాలా ఈజీ కదా. మీ ఇంట్లో పని చేసుకున్నప్పుడు కనెక్ట్ చేసుకోవడం చాలా ఈజీ. అట్లా డ్రైనేజ్ కనెక్షన్ ఇలాంటివన్నీ ఇంకా చేయలేదన్నమాట. సో అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఇస్తారన్నమాట. అయితే ఎక్కడ ఈ పట్టణంలో దాదర్పల్లి వద్ద నిర్మించిన 715 డబల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించేందుకు మిగిలి ఉన్న అన్ని పనులను పూర్తి చేయాలని, విద్యుత్తు, కుళాయిలకు నీటి కనెక్షన్ అండ్ పెయింటింగ్ పనులన్నింటినీ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం ఎంపిక ప్రక్రియ పునఃపరిశీలించుకొని లబ్ధిదారుల మంజూరు ఉత్తర్వులను సిద్ధం చేయాలన్నారు. సో మళ్ళీ రీచెక్ చేస్తూనే ఉంటారు. చేసిన తర్వాత మాత్రం అర్హులకు కాకుండా అనర్హులకు ఇస్తారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గర రోడ్లు, డ్రైనేజ్ చెప్పాను కదా. సో ఈ పనులన్నీ మొదటి వారం సెప్టెంబర్ 1st వీక్ లోపు అయితే కంప్లీట్ చేసి అందించాలి అని చెప్పేసి అధికారులకు అయితే కలెక్టర్ అయితే ఆదేశించారనమాట. అదే ఇది జోగులాంబ గద్వాల్లో అనమాట. సో ఇట్లా ప్రతి డిస్టిక్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తాను. సో ఇప్పటి వరకు అయితే ఈ ఒక్క డిస్టిక్ కాకుండా ఇంకొక డిస్టిక్ కూడా వచ్చింది. బట్ అక్కడ ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేది ఇంకా క్లారిటీగా కనుక్కోలేదు. సో అది కూడా కనుక్కొని క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది కన్వే చేస్తాను. అండ్ 1 వీక్ అంటే 1 వీక్ కాదు, సెప్టెంబర్ 1st వీక్ లోపు అని చెప్పారు. మళ్ళీ అవంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏ డేట్ పెడతారో తెలియదు. ప్రస్తుతానికైతే సెప్టెంబర్ 1st వీక్ లోపు ఇస్తానని చెప్పారు. సో ఇది ఈరోజు మ్యాటర్ అనమాట. సో ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఏ దిశలో ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇంకో ఇలా ఉన్నాయంటే ఈ డబుల్ బెడ్రూమ్లు. సో ఎటు పెయింటింగ్ పని కానీ ఏది కాలేదు, జస్ట్ అలా కట్టి వదిలేశారు. మ్యాక్సిమం అయిపోయాయి, ఇంకా చిన్న పనులు ఉన్నాయి, కంప్లీట్ చేసి ఇచ్చేస్తారు. అవి 36,000 అన్నాను కదా. ఫస్ట్ అవి డిస్ట్రిబ్యూషన్ జరిగిన తర్వాత మిగిలినవి కూడా డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారనమాట. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేదైనా అప్డేట్ ఉంటే షూర్గా నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను. సో థ్యాంక్ యూ.